ముంబైలో సెలబ్రిటీలే లక్ష్యంగా వరుస దాడులు. సల్మాన్ ఖాన్ ఇంటిపై జరిగిన అటాక్ మరవక ముందే బాబా సిద్దికీపై మర్డర్ అటెంప్ట్ జరిగింది. అది మరవక ముందే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ పై మర్డర్ అటెంప్ట్. 2025 జనవరి 16 తెల్లవారుజామున 2:30 సమయంలో నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ న్యూస్ విన్న బాలీవుడ్ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సైఫ్ పై జరిగిన దాడితో బాంద్రాలో సెలబ్రిటీలు గందరగోళానికి గురవుతున్నారు. అసలు ముంబైలో ఏం జరుగుతుంది? పెద్ద పెద్ద వ్యక్తులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇక్కడ సెలబ్రిటీలకే దిక్కు లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఈ కుట్రలన్నింటికీ ఎవరు కారణం? అందరూ అనుమానిస్తున్నట్లు ఇవన్నీ ఒకే వ్యక్తి కనుసనుల్లో నడుస్తున్న కుట్రలా, లేక దేనికవే వేరువేరుగా జరుగుతున్నాయా? ముంబై భారతదేశంలో ఢిల్లీ తర్వాత రెండవ అతిపెద్ద పవర్ఫుల్ నగరం ఇది. ఇక్కడ పేరు మోసిన రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు నివసిస్తూ ఉంటారు. వీరే కాకుండా ఇక్కడ బడా బడా నేరస్తులు కూడా నివసిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ హై ప్రొఫైల్లే ఎందుకు టార్గెట్ అవుతున్నారు అనేదే $1000 ప్రశ్న. బాంద్రా ప్రాంతం సెలబ్రిటీలు ఉండే నివాసానికి ప్రసిద్ధి చెందింది. సైఫ్ అలీ ఖాన్, సల్మాన్ ఖాన్తో పాటు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, సంజయ్ దత్ లాంటి సెలబ్రిటీలు మొత్తం ఇక్కడే నివసిస్తూ ఉంటారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో 3 అటాక్లు జరిగాయి. ఇప్పుడు సైఫ్ పై జరిగిన ఘటన కూడా ఇక్కడే అవ్వడం గమనార్హం. 2024 ఏప్రిల్ 14న సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి బయట మోటార్ బైక్ పై వచ్చిన 2 వ్యక్తులు కాల్పులు జరిపారు. బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కొన్ని గంటల తర్వాత లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు జరిపినందుకు క్రెడిట్ మొత్తం తీసుకుంది. అంతేకాకుండా మేం తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలం, ఇది కేవలం నీకు అర్థమవడం కోసం మాత్రమే, నీకు ఇంకా ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్, నెక్స్ట్ టార్గెట్ మిస్ అవ్వదు అని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక గతంలో ఎన్సీపీ సీనియర్ నేత సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్దికీ 2024 అక్టోబర్ 12న హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా 3 దుండగులు సిద్దికీపై 3 రౌండ్ల కాల్పులు జరిపారు. వెంటనే ఆయన్ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన జరిగిన వెంటనే సల్మాన్ ఖాన్ అన్ని షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే నెక్స్ట్ తానే అనే భయంతోనే సల్మాన్ ఖాన్ ఈ షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నారా అనే అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటన ఇప్పుడు మరోసారి ముంబైలో కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటన వెనక కూడా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఏమైనా ఉందా అనే అనుమానం నెలకొంది. 1998లో జైపూర్ కృష్ణ జింకాను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్తో పాటు సైఫ్ అలీ ఖాన్ పై కూడా కేసు నమోదైంది. 1998 అక్టోబర్లో హమ్ సాత్ సాత్ హై షూటింగ్ టైంలో సల్మాన్ ఖాన్తో పాటు సోనాలి బింద్రే, సైఫ్ అలీ ఖాన్, టబ్బు, దుష్యంత్ సింగ్, నీలం, కొఠారీలు కృష్ణ జింకాను వేటాడారని కేసు నమోదైంది. ఈ కేసులో జోధ్పూర్ కోర్టు హీరో సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష విధించింది. మిగతా వారిని నిర్దోషులుగా ప్రకటించింది. 2 రోజుల పాటు జైల్లోనే ఉన్న సల్మాన్ ఖాన్ ఆ తర్వాత బెయిల్పై రిలీజ్ అయ్యారు. అయితే ప్రస్తుతం బాంద్రాలోని ఫార్చ్యూన్ హైట్స్ 11వ ఫ్లోర్లో సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీతో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలోనే 2025 జనవరి 16 తెల్లవారుజామున 2:30 సమయంలో ఓ దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లోని పని మనుషులు మేల్కొని కేకలు పెట్టారు. దీంతో అప్రమత్తమైన సైఫ్ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. దీంతో దుండగడు ఆయనపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం సైఫ్ అలీ ఖాన్ కు మెడ, వెన్నుతో పాటు 6 చోట్ల కత్తిపోట్లు పడినట్లు తెలుస్తోంది. అయితే దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఆగంతకుడు ఇంట్లోకి ప్రవేశించడాన్ని ఫైర్ ఎస్కేప్ ఉపయోగించి ఆ దొంగ సైఫ్ ఇంటి లోపలికి చేరుకున్నాడని సీసీటీవీ ఆధారంగా నిందితుడిని గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. ఈ సమయంలో ఫ్యామిలీ మెంబర్స్తో పాటు పని మనుషులు కూడా అందరూ ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇది ఖచ్చితంగా తెలిసిన వారి సహాయ సహకారాలతోనే ఈ పని జరిగినట్లు పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు 10 వేర్వేరు బృందాలను నియమించారు. దర్యాప్తులో భాగంగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ సైఫ్ ఇంటికి వచ్చారు. ఇన్వెస్టిగేట్ చేయడంలో ఈయన స్టైలే వేరు. దయా నాయక్ సీన్లోకి రాగానే మీడియా అటెన్షన్ ఒక్కసారిగా మారిపోయింది. ఎందుకంటే ఆయన పేరు దయ, ఆయనకు లేనిదే అది. దయా నాయక్ ముంబై సర్కిల్లో కేసులు ఇన్వెస్టిగేట్ చేశారంటే దానికి తిరుగు ఉండదు.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే గతంలో కృష్ణ జింకను వేటాడినట్లు అభియోగాలు వస్తున్న నటులు అందరితోనూ బాబా సిద్దికి చాలా చనువుగా ఉండేవారు. ఈయన సెలబ్రిటీ ఈవెంట్లను ఎక్కువగా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వీరి మధ్య పరిచయాలు ఏర్పడినట్లు తెలుస్తుంది. అయితే ఇలా కృష్ణ జింకను వేటాడాడు అనే కోపంతోనే బిష్ణోయ్ గ్యాంగ్ సైఫ్ పై కూడా దాడి చేసిందా అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. దీంతో బిష్ణోయ్ కోణంలోనూ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేపడుతున్నారు. వాస్తవానికి ఇలాంటి టైంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనిషి అన్న ఎవరికైనా రకరకాల అనుమానాలు రావడం కావడం. అలా అని ఈ ఘటనను బాబా సిద్దికి, సల్మాన్ ఖాన్లపై జరిగిన ఘటనలతో పోల్చలేము. ఏది ఏమైనా జరిగిన ఘటన చూస్తుంటే ఎవరైతే దొంగ ఇంట్లోకి చొరబడ్డాడో అతను ఇంట్లో వాళ్ళ హెల్ప్ లేకుండా లోపలికి వచ్చి ఉండడు. ఎందుకంటే అతను సెక్యూర్గా ఉండే బాంద్రా లాంటి ఏరియాలో, అది కూడా ఓ హై ప్రొఫైల్ ఇంట్లోకి చొరబడడం అంత ఈజీ అయిన పనేమీ కాదు. For more videos like this, subscribe Big TV channel.